జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది? అసలు కాంగ్రెస్ పార్టీకి ఏమైంది? 1999 నాటికి కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, ఇక లేవలేదని అనుకున్నారు. 2004 నాటికి అయిపోయింది, కాంగ్రెస్ క్లోజ్ అన్నారు. కానీ 2004, 2009 ఈ రెండు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ ఇవాళ బీజేపీ మూడోసారి గెలుస్తామని నరేంద్ర మోదీ బలంగా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వేదంలోకి, నైరాశ్యంలోకి వెళ్ళిపోయింది. వరుసగా కాంగ్రెస్ పార్టీ నాయకులు విడిపోతున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్తో పాటుగా 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కమల్నాథ్ కూడా వెళ్తా అని కానీ వెళ్ళనని కానీ చెప్పడం లేదు. దిగ్విజయ్ సింగ్ కమల్నాథ్ గురించి మాట్లాడుతూ, గతంలో ఇందిరాగాంధీ తన మూడో కుమారుడు కమల్నాథ్ అని చెప్పింది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో ఆయనకు 40-45 ఏళ్ళ అనుబంధం ఉన్నది, దాన్ని వదులుకొని బయటికి వెళ్ళరు అని దిగ్విజయ్ సింగ్ అంటున్నారు. కానీ ఆయన చింద్వారా నుంచి ఆయన ఎంపీగా ఉన్నారు గతంలో 9 సార్లు. ఆ చింద్వారా నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 66 స్థానాలు గెలుచుకున్నది. దానికి కారణం చూపించి అధిష్టానం ఆయనని పీసీసీ అధ్యక్షుడి నుంచి తప్పించింది. ఆ తప్పించడం తనకు బాధ కలిగిందని, ఆయన కుమారుడు నకుల్నాథ్ పార్టీని వదులుతారని, వీడికి వెళ్ళిపోతారని చర్చ జరుగుతున్నది. వీరితో పాటుగా పంజాబ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మనీష్ తివారీ కూడా లుధియానా నుంచి బీజేపీ తరఫున పోటీ చేయబోతున్నారని ఉత్తరాదిన వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇట్లా వరుసగా నాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. ఓ 4 ఏళ్ల కింద G22 అని గ్రూప్ ఆఫ్ సీనియర్స్ వాళ్ళంతా ఒక లేఖ రాసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కుటుంబం నుంచి పార్టీని బయటికి తీసుకురండి, వేరే వారికి అవకాశం ఇవ్వండి అన్నారు. అట్లా చెప్పిన వాళ్ళల్లో చాలామంది బయటికి వెళ్ళిపోయారు. కపిల్ సిబాల్ బయటికి వెళ్ళిపోయారు, గులాం నబీ ఆజాద్ బయటికి వెళ్ళిపోయారు. వారితో పాటు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నవాళ్ళు, రాజస్థాన్లో బలంగా ఉన్నవాళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోయారు. వాస్తవానికి ఉత్తరాదిన కాంగ్రెస్ పార్టీ దాదాపుగా అది చివరి దశకు చేరుకున్నది, ఐసీయూలకు వెళ్ళిపోతున్నది. ఈ 10 ఏళ్ల కాలంలో 9 మంది మాజీ ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోయారు. కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ, గిరిధర్ గమాంగ్, అజిత్ జోగి, గులాం నబీ ఆజాద్, వీరితో పాటుగా బహుగుణ ఉత్తరాఖండ్ నుంచి, ఇట్లా లెక్కేసుకు అశోక్ చౌహాన్ మాజీ ముఖ్యమంత్రి, మిలింద్ దేవరా సీనియర్ నాయకులు, ఇట్లా చాలామంది కాంగ్రెస్ పార్టీని వదిలి బయటికి వెళ్ళిపోతున్నారు. 9 మంది మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళడం అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎంతటి నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది, అది మారాల్సిన అనివార్యతను ఎంతగా చూపిస్తున్నది ఇత్యాది విషయాలపైన జాతీయ మీడియాలో విస్తృతమైన కథనాలు వస్తూ ఉన్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే అధికారం ఎక్కడుంటే అక్కడ నాయకులు వెళ్ళిపోవడం వల్ల సంక్షోభమా, లేకపోతే కనుక ఆ బీజేపీ చేస్తున్న వ్యూహాలను అది తట్టుకోలేకపోవడమా, లేదా ప్రజలకు ఒక నమ్మకాన్ని ఇవ్వలేకపోవడమా? అది కాదంటే కనుక తమ పరిపాలన ఎట్లా ఉండబోతున్నదో, ప్రజల మనసులో ఉన్న భావన ఏమిటి, ఆ ప్రజల ఆలోచనకు అనుగుణంగా మారలేకపోవడమా ఏమిటో తెలియదు. కానీ ఈ దేశంలో కమ్యూనిస్టులు ఒకవైపున, కాంగ్రెస్ పార్టీ మరొక వైపున అవి నిర్వీర్యమైపోతున్న దృశ్యం మాత్రం కనబడుతున్నది. ఈ 2 సందర్భాలు మనకు కనబడుతున్నాయి. గడిచిన 10 ఏళ్ల కాలంలో మొత్తం కమ్యూనిస్టు పార్టీలు కింది స్థాయికి వెళ్ళి వచ్చినాయి. బహుజన్ సమాజ్ పార్టీ కూడా మధ్య మార్గంగా వచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ కూడా అది కూడా నైరాశ్యంలోకి వెళ్ళిపోయింది, నిర్వీర్యం అవుతున్నట్టే కనబడుతున్నది. కాంగ్రెస్ పార్టీ వీటన్నిటికంటే కూడా మరింత నిర్వీర్యం అయిపోయింది, దక్షిణాదిన మినుకు అంటూ ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీ కనబడుతున్న, లేదా కాంగ్రెస్ పార్టీ స్థితి ఏమిటి, గతి ఏమిటి, దాని భవిష్యత్ ప్రయాణం ఏమిటి అనేది ఇది. ఇప్పటికైతే ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు చౌరస్తాలో ఉన్నది. అదే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నదంటే కాంగ్రెస్ పార్టీలో గందరగోళం ఉన్నది, కాంగ్రెస్ పార్టీలో ఎటు వెళ్ళాలో తెలియని అయోమయం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఒక డైరెక్షన్ ఇద్దామనుకుంటున్న రాహుల్ గాంధీని 2024 లోక్సభ ఎన్నికల్లో వ్యక్తిగా రాహుల్ గాంధీ వెంట ఉంటారా, లేదా సంప్రదాయ రాజకీయాల కొనసాగింపుగా ఉండి ఇప్పుడిప్పుడే మారుతూ ఉన్న, ఇప్పుడిప్పుడే ఈ తరం మద్దతు కూడగట్టుకుంటున్న రాహుల్ గాంధీని ఆదరిస్తారా చూడాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీని పదవులు అనుభవించిన వాళ్ళు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, సుదీర్ఘ కాలం పాటు ఎంపీలుగా ఉన్నవాళ్ళు వరుసగా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అవకాశాల కోసం, అధికారం కోసం వెళ్ళిపోవడం ఒక విషయం అయితే కనుక, మళ్ళీ తమను తాము నిలబెట్టుకొని బలపడేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నం
ఒకవైపున కనిపిస్తున్నది. ఈ రాహుల్ గాంధీ కష్టానికి, రాహుల్ గాంధీ ప్రయత్నానికి 2024 లోక్సభ ఎన్నికలు అవి ఆ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.